హాయ్ గైస్, హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డిగ్రీ ఫిల్టర్స్. అండ్ వితౌట్ ఎనీ లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు అప్డేట్ ఏంటి అంటే టీసీఎస్ ఎన్క్యూటీ. సో ఇది అందరికీ తెలుసు కదా. సో టీసీఎస్ ఎన్క్యూటీ మళ్ళీ హైరింగ్స్ అయితే స్టార్ట్ చేసిందనమాట ఫ్రెషర్స్కి. సో దీంట్లో 3 క్రైటీరియాస్కి అయితే వీళ్ళు హైరింగ్ చేస్తున్నారనమాట. సో 3 ప్యానల్స్ అనుకోవచ్చు వీటిని: ప్రైమ్, డిజిటల్ అండ్ నింజా. సో ఎవరైతే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో, డిగ్రీ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వీళ్ళందరికీ తెలిసే ఉంటుంది. సో టీసీఎస్లో ప్రైమ్, డిజిటల్, నింజా అనేవి ఈ 3 ప్యానల్స్ అనమాట. సో వీటిల్లో మిమ్మల్ని అయితే ఈ 3 ప్యానల్స్లో హైరింగ్స్ జరుగుతున్నాయి అనమాట. అండ్ రీసెంట్గా వచ్చిన న్యూస్ ప్రకారం అయితే టీసీఎస్ 2025లో 40,000 ఎంప్లాయీస్ని లైక్ ఫ్రెషర్స్ని హైరింగ్ చేసుకోవడానికి అయితే చూస్తుందన్నమాట. అండ్ ఇది ఒక అఫీషియల్ న్యూస్గా కూడా అనౌన్స్ చేశారు టీసీఎస్ వాళ్ళే. గైస్, ప్రెజెంట్ చూసుకుంటే అయితే టీసీఎస్ వాళ్ళు మనకి ఫస్ట్ ఎలిజిబిలిటీ అనేది రిలీజ్ చేశారనమాట. అండ్ ఇంకా రిజిస్ట్రేషన్ అండ్ అనౌన్స్మెంట్ డేట్స్ అయితే ఇంకా ఫర్దర్గా రిలీజ్ చేస్తారు. సో ఫస్ట్ అయితే ఎలిజిబిలిటీ ఇవన్నీ మనం క్లియర్గా చూద్దాం. సో గైస్, ఇక్కడ చూస్తున్నారు కదా, టీసీఎస్ ఎన్క్యూటీ ఈజ్ ఓపెన్ ఫర్ ద క్యాండిడేట్స్ పర్సూయింగ్ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ, బీటెక్ కానీ, బీఈ కానీ, ఎంటెక్ కానీ, ఎంఈ కానీ ఆర్ ఎంసీఏ కానీ, అండ్ ఎంఎస్సి ఆర్ ఎంఎస్ కానీ. సో ఇట్లా ఎలాంటి ఎడ్యుకేషన్ మీరైతే చేస్తూ ఉన్నా కానీ, చేసినా కానీ, సో రీసెంట్లీ గ్రాడ్యుయేటెడ్ అయినా కానీ మీరైతే దీనికి ఎలిజిబుల్ అనమాట. దీనికైతే టెస్ట్ ఎలిజిబిలిటీ చూద్దాం గైస్. సో ఫస్ట్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏందా చెప్పినట్లుగా బీటెక్, బీఈ, లైక్ ఎంఎస్సి, ఎంఎస్ వరకు ఉందన్నమాట. సో మినిమం పర్సంటేజ్ చూసుకుంటే కనుక మీకైతే 60% అబోవ్ అయితే ఉండాలన్నమాట. మీరు చేసిన గ్రాడ్యుయేషన్, సో మీరు చేసిన గ్రాడ్యుయేషన్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ ఏదైతే ఉంటుందో అదైతే మీ సిజిపిఏ 6 పాయింట్స్ అబోవ్ ఉండాలి. ఆర్ ఎల్స్ పర్సంటేజ్ అయితే 60% అబోవ్ ఉండాలన్నమాట. అండ్ బ్యాక్లాగ్స్ ఏరియాస్ గురించి చూసుకుంటే కనుక మీరు టెస్ట్కి అటెండ్ అవుతున్న టైంకి ముందే మీ బ్యాక్లాగ్స్ అన్నీ ఫినిష్ చేసి ఉండాలన్నమాట. ఆల్సో మీరు ఫినిష్ చేయకపోతే మీ సెలక్షన్ ప్రాసెస్లో అయినా కానీ మీ అప్లికేషన్ రివోక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఆల్సో మీ గ్రాడ్యుయేషన్ అనేది, మీ ఎడ్యుకేషన్ అనేది విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైం. మీరు ఇప్పుడు డిగ్రీ అయితే 3 ఇయర్స్ లోపే మీరు కంప్లీట్ చేయాలి. ఆర్ ఎల్స్ ఇంజనీరింగ్ అయితే 4 ఇయర్స్. ఈ 4 ఇయర్స్ లోపే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. అండ్ ఎక్స్టెండెడ్ ఎడ్యుకేషన్, సో ఇందా నేను చెప్పినట్లుగా నో ఎడ్యుకేషన్ విల్ బి అలౌడ్. సో ఎడ్యుకేషన్ గ్యాప్ అనేది ఉండకూడదు అనమాట. సో ఆ స్టిపులేటెడ్ టైంలోనే మీరు కోర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. గ్యాప్ ఆర్ బ్రేక్ ఇన్ ఎడ్యుకేషన్. సో బ్రేక్ అంటే ఎలాగంటే మీకు, సో మీరు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి, గ్రాడ్యుయేషన్కి మధ్యలో గ్యాప్ వచ్చింది. సో అలాంటి గ్యాప్స్ని అయితే వీళ్ళు లైక్ కన్సిడర్ చేస్తారనమాట. అది కూడా ఎంత టైము అంటే కనుక 24 months. సో 24 months కంటే ఎక్కువ అంటే 2 years అనమాట. 2 years కంటే ఎక్కువ గ్యాప్ ఉంటే కనుక మీరైతే దీనికి ఎలిజిబుల్ కాదనమాట. సో మీరు 24 లైక్ 2 years లోపే అయితే కనుక మీరైతే దీనికి ఎలిజిబుల్ గైస్. అండ్ కోర్సెస్ చూసుకుంటే ఫుల్ టైమ్ కోర్సెస్. సో మీరు కరస్పాండెన్స్ కానీ, పార్ట్ టైం కోర్సెస్ కానీ చేస్తున్నట్లయితే దీనికి ఎలిజిబుల్ కాదు. ఫుల్ టైమ్ కోర్సెస్, సో కాలేజ్కి ఫుల్ టైమ్ కోర్సెస్గా రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు మాత్రం దీనికి ఎలిజిబుల్ అని చెప్తున్నారు. సో ఓపెన్ స్కూలింగ్ క్యాండిడేట్స్ అనమాట. ఓపెన్ స్కూల్ మీద పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా దీనికైతే ఎలిజిబుల్ అని చెప్తున్నారు అనమాట. అది గ్రాడ్యుయేషన్ కానీ, లైక్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ దీనికైతే ఎలిజిబుల్ అని చెప్తున్నారు. అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్. సో వర్క్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే క్యాండిడేట్ విత్ ప్రియర్ వర్క్ ఎక్స్పీరియన్స్ అప్ టు 2 years ఆర్ ఎలిజిబుల్ అప్లైయింగ్ ఫర్ ద హైరింగ్ ప్రాసెస్. సో మీరు అయితే లైక్ మీకు 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ మీరు ఎలిజిబుల్ అని చెప్తున్నారు. సో ఫ్రెషర్స్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పీరియన్స్ విత్ ఇన్ 2 years ఓన్లీ వీళ్ళు అడుగుతున్నారు గైస్. అండ్ ఆల్సో ఏజ్ లిమిట్ చూసుకుంటే కనుక 18 to 28 years అనమాట. సో 18 to 28 years మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేయాలన్నమాట, ఎలిజిబుల్ అని చెప్తున్నారు. హైరింగ్ కేటగిరీస్ చూసుకుంటే కనుక, సో నేను ఇందా మీకు చెప్పినట్లుగా 3 ప్యానల్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. ఫస్ట్ ప్రైమ్, డిజిటల్ అండ్ నింజా. సో నింజా అనేది ఏంటంటే ఎంట్రీ లెవెల్ అనమాట. సో ఫస్ట్ నింజా అంటే ఏందో చూద్దాం. సో ఈ నింజా లైక్ వీళ్ళకి ఏంటి అంటే ఎంట్రీ లెవెల్. దీనికి ప్రతి ప్యానల్కి అయితే ట్రైనింగ్ ఉంటుందన్నమాట. బట్ వర్క్స్ అనేవి మారుతూ ఉంటాయి, డొమైన్స్ అనేవి మారుతూ ఉంటాయి. సో ప్యాకేజెస్ కూడా మారుతూ ఉంటాయి అనమాట. సో ఫస్ట్ సో నింజాకి వీళ్ళు ఇచ్చే సిటీసీ ఏంటో మనం చూద్దాం. ఫస్ట్ యూజీకి వాళ్ళు ఆఫర్ చేసేది 3.36 ఎల్పిఏ అనమాట. అండ్ పీజీకి చూసుకుంటే 3.53 ఎల్పిఏ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ డిజిటల్ చూసుకుంటే కనుక, సో యూజీకి వీళ్ళు 7.0 ఎల్పిఏ, సో 7 lakhs per annum ఇస్తున్నారు. అండ్ పీజీకి చూసుకుంటే 7.3 ఎల్పిఏ per annum ఇస్తున్నారు. అండ్ ప్రైమ్ చూసుకుంటే కనుక ఇది హైయెస్ట్ అనమాట. సో ఎంట్రీ లెవెల్లో హైయెస్ట్ ఇది. సో టీసీఎస్లో ప్రైమ్ వాళ్ళకి లైక్ యూజీ వాళ్ళకి ఆఫర్ చేసేది 9 lakhs per annum అనమాట. అండ్ పీజీ చూసుకుంటే కనుక 11.5 lakhs per annum అనమాట. సో మనకి రీసెంట్గా వచ్చిన ట్యాక్స్ వీటి మీద చూసుకుంటే 12 lakhs బిలో అయితే మనకైతే ఎట్లాంటి ట్యాక్స్ మనం పే చేయాల్సిన పని లేదు. సో 11.5 ఈజ్ ఎ గుడ్ ఫిగర్ హియర్. అండ్ టెస్ట్ ఫీచర్స్ అండ్ ప్యాటర్న్స్ చూసుకుందాం.
సో ఇక్కడ టెస్ట్ ప్యాటర్న్ చూసుకుంటే కనుక 2 సెక్షన్స్ అయితే ఉంటాయన్నమాట. పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. సో ఫస్ట్ పార్ట్ ఏ ఏంటి అంటే ఫౌండేషన్ సెక్షన్ అనమాట. సో దీంట్లో ఏంటి అంటే మీకు 75 మినిట్స్ ఆఫ్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. సో ప్రతి సెక్షన్‌కి మీకు 25 మినిట్స్ అయితే ఇస్తారనమాట ఈచ్. సో ఫస్ట్‌ది న్యూమెరికల్ ఎబిలిటీ అండ్ వెర్బల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ ఎబిలిటీ. సో పార్ట్ ఏలో ఈ 3 అయితే కవర్ చేస్తారనమాట. అండ్ పార్ట్ బి చూసుకుంటే గనక అడ్వాన్స్డ్ సెక్షన్. సో దీంట్లో ఏం చేస్తారంటే అడ్వాన్స్డ్ క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ అదొక 25 మినిట్స్ జరుగుతదనమాట. అండ్ కోడింగ్ టెస్ట్ కూడా ఉంటది గైస్. అదైతే 90 మినిట్స్ ఇస్తారనమాట. బేసికల్‌గా మీకు ఒక 2 ఆర్ 3 క్వెషన్స్ ఇస్తారు. సో అవి 90 మినిట్స్ స్టిపులేటెడ్ టైమ్‌లో మీరైతే కంప్లీట్ చేయాల్సి ఉంటుందనమాట. సో మొత్తం టోటల్ డ్యూరేషన్ ఆఫ్ దిస్ 2 పార్ట్ ఏ అండ్ పార్ట్ బి మొత్తం టెస్ట్ టోటల్ డ్యూరేషన్ ఎంత అంటే గనక 190 మినిట్స్ గైస్. సో 190 మినిట్స్ టెస్ట్ డ్యూరేషన్ అయితే ఉంటుందనమాట. ఈ టెస్ట్ మనం ఎక్కడ రాయాలంటే గనక మనందరికీ తెలిసే ఉంటుంది. సో టీసీఎస్ టెస్ట్ ప్యాటర్న్ అనేది మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది. మనం మన ల్యాప్‌టాప్‌లో రాయడానికి కుదరదనమాట. ఎక్కడ లైక్ రిమోట్‌గా. సో మనం లైక్ ఇదొక హైబ్రిడ్ లాగనమాట. వాళ్ళకి స్టిపులేటెడ్ టీసీఎస్ ఐఆన్ సెంటర్స్ ఉంటాయనమాట. సో ఆ సెంటర్స్‌కి వెళ్ళి మనమైతే నియరెస్ట్ సెంటర్‌ని మనం సెలెక్ట్ చేసుకొని అప్లికేషన్స్‌లో సో అక్కడికి వెళ్ళి అయితే రాయాల్సి ఉంటుందనమాట వాళ్ళిచ్చిన డేట్స్‌లో. దీని అనౌన్స్‌మెంట్ డేట్స్ ఇవన్నీ వచ్చినప్పుడు మాత్రం నేను ఖచ్చితంగా ఒక వీడియో చేస్తాను. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఇవన్నీ కూడా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే గనక అప్పుడు కామెంట్స్‌లో తెలియజేయండి. నేను ఖచ్చితంగా దాని మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ గైస్ దీనికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చేసరికి టోటల్ 6-7 స్టెప్స్ అయితే ఉంటాయన్నమాట. ఫ్రమ్ యువర్ పర్సనల్ డీటెయిల్స్ టు ఎడ్యుకేషన్ అండ్ గ్రాడ్యుయేషన్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ ఒక 7 క్లియర్ స్టెప్స్ అయితే ఉంటాయన్నమాట. సో ప్రతి స్టెప్‌లో చాలా కాలమ్స్ అయితే ఉంటాయి. మీరు అన్నిటిని ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇవన్నీ నేను డేట్స్ రిలీజ్ అయిన తర్వాత మీకైతే చెప్తాను ఎలా ఏంటి అనేసి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇంకొక కొత్త ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై అండ్ జై హింద్.